దేవుళ్ళకి దేవతలకి తలనీలాలు ఇవ్వడం మన సాంప్రదాయాల్లో ఒకటి. అయితే ఆ తలనీలాలు ఎందుకు ఇస్తాము అన్నది మాత్రం చాలా వరకు చాలామందికి తెలియదని చెప్పాలి. అయితే అసలు తలనీలాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల దేవునికి కళ్యాణ కట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నియమాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకు ఉన్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయట. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాన్ని అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన కూడా ఉందండి. జయద్రథుడు అంటే సైంధవుడు అతన్ని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతన్ని వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు. తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. మన సాంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్య పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానికుడు సూచించారు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణ కట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వెంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే అని. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇదండి దేవునికి తలనీలాలు ఇవ్వడంలో ఆంతర్యం ఇదే. నేను అందించిన సమాచారంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే తెలుగు మోజో ఛానల్కి సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.